ముమ్మడివరం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా దాట్ల సుబ్బరాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందించడంతో ప్రభుత్వంపై ప్రజల నమ్మకం మరింత బలపడిందని పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. మాటల్లోనే కాకుండా చేతల్లోనూ అభివృద్ధిని చూపిస్తూ ప్రజల మద్దతు పొందగలిగామని, రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతామని దాట్ల సుబ్బరాజు తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ముమ్మడివరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని తెలిపారు. మరి రోజు మన ముమ్మడివరం నియోజకవర్గంలో మన కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నమ్మకం అనే కార్యక్రమం మన నగర పంచాయతీలో డిగ్రీ కాలేజ్ కూడా నిర్మాణం చేపట్టాము. అదేవిధంగా ఏదైతే పోలమ్మ చెరువు కట్టి కూడా ₹1 ఓయిల్ ఇన్సూరెన్స్ తెచ్చి ఆ చెరువు చుట్టూ కూడా పార్క్ కింద డెవలప్ చేయడానికి అది కూడా టెండర్ పిలిచారు. ఈ 17వ తారీఖు నెల లాస్ట్ డేట్ కాబట్టి అది కూడా తొందరలో పోస్ట్ చేస్తాం. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఏదైతే పుష్కరాలు వస్తున్నాయి, పుష్కరాలు ప్రమాణంగా చేయాలి. 2014-19 వరకు ఆ టైంలో మనం పుష్కరాలు